ఇక్కడ వచ్చేసి పాత సిల్వర్ గిన్నెలతో బొమ్మలు పోస్తున్నారు, అచ్చులు, దేవుడి బొమ్మలు. ఇది ఇలా కట్ చేసుకొని ఇలా సన్నగా కొట్టేసి ఒక స్టీల్ గిన్నెలో పెట్టి ఇలా వేడి చేస్తారనమాట, మంట పెట్టేసి. మనకు నార్మల్గా అయితే అది కెమికల్ వేసాము అందుకే కరిగిందని చెప్పారు. వాళ్ళు ఏ కెమికల్ అయితే వేయలేదు, మంట ఎక్కువగా వచ్చేలా మిషన్ ఇలా తిప్పుతున్నారు చూడండి. ఆ మిషన్ తిప్పినప్పుడు మంట ఎక్కువ స్పీడ్తో వస్తుంది. మనం నార్మల్గా మంట వేస్తే అంత స్పీడ్ రాదు కదా. ఇక్కడ ఈ మిషన్ ఉంది వాళ్ళకి, ఈ మిషను మట్టి ఉందన్నమాట. ఈ రెండిటి వల్ల వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారు. ఇలా మంట వేసిన తర్వాత ఇలా గాలి బయటికి పోకుండా ఇలా మూత పెట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్కి కింద పక్కన బాక్స్ ఉంది, పైన అయితే ఓపెన్గా ఉందన్నమాట. ఈ కింద ఇలా మట్టి గట్టిగా పెట్టేసి మనం ఏదైతే అచ్చు వేయాలనుకుంటున్నామో దానికి ఇలా మట్టి పెట్టి ఇలా బాల్ ఇచ్చి గట్టిగా తట్టుకుంటారు. మళ్ళీ మనం అది లేపిన ఆ మట్టి లేకుండా ఉండేలా గట్టిగా తట్టుకుంటారు. ఈ మట్టిలో స్పెషల్ అదే. ఈ మట్టిని వచ్చి బళ్ళారి మట్టి అన్నారు వాళ్ళు. ఇలా పైన ఫ్రేమ్ కూడా అలా పెట్టేసి ఆ బొమ్మల పైన ఇలా మట్టి పోసి మళ్ళీ గట్టిగా సుత్తితో కొట్టి మీ చేతులతో ఇలా అదిమి గట్టిగా చేస్తారు. ఈ లోపల మళ్ళీ ఒకసారి ఇలా చూస్తారనమాట, అది కరిగిందా లేదా అనేసి. కరుగుతూ ఉంది, మళ్ళీ దాని పక్కన కారిపోతుందని మళ్ళీ ఇలా సర్ది పెడుతున్నారు. ఇది కరిగేదానికి ఒక 20 నిమిషాలు, అరగంట టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇలా గట్టిగా సుత్తితో కొట్టి మట్టిని గట్టిగా ఇలా అదిమేసి పైకి ఎత్తితే ఇక్కడ మూత ఏం లేదు కదా, కానీ ఆ మట్టి ఆ ఫ్రేమ్తోనే పైకి వస్తుంది అనమాట. అక్కడే సెట్ అయిపోతుంది, అది లూజే కింద పడిపోకుండా. ఇప్పుడు వచ్చి హోల్ వేసుకోవాలి. సిల్వర్ కరిగించి పోయాలి కదా బొమ్మల కోసం. ఇలా బొమ్మలు ఏ ప్లేస్లోనే అక్కడ కాకుండా పక్కన ఇలా హోల్ వేసుకోవాలి. ఆ హోల్లోంచి పైనుంచి పోస్తే ఈ కింద 2 బొమ్మలు ఒకేసారి పెట్టారు, రెండిటికి పోయేలా ఇలా దారి చేసుకోవాలన్నమాట. ఇలా దారి చేస్తున్నారు కదా, అలా దారి చేసుకుని సిల్వర్ పోసుకోవాలి. ఇలా మొత్తం ఇది గట్టిగా రెడీ చేసుకున్న తర్వాత ఇవి తీసేసేయాలన్నమాట. ఇవి తీస్తేనే మనకి ఆ ప్లేస్లో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఈ సిల్వర్ కరిగించి పోస్తే మనకు బొమ్మలు అనేటివి రెడీ అయిపోతాయి. ఒక 2 గంటల టైంలో 15 బొమ్మల వరకు ఈజీగా చకచక చేసేసారు. ఇక్కడ మొత్తం కరిగిన తర్వాత చూడండి, వేస్ట్ మసి ఉంటాయి కదా సిల్వర్ దబర్లకి వాటికి, అదంతా పక్కకు తీసేశారు. ఇలా ఒరిజినల్ సిల్వర్ అల్యూమినియం వచ్చేసి ఇలా కరిగిన తర్వాత ఇలా పోసేశారు. ఇలా పోసిన తర్వాత ఈ పైన ఉన్నదే అలా పట్టుకరతో తీసేశారనమాట, జాయింట్ ఎందుకనేసి. ఇలా వచ్చిన తర్వాత బొమ్మలు ఇలా రెడీ అయిపోయాయి. 2 బొమ్మలు ఒకేసారి చేశారు కదా. ఈ మొత్తం 15-20 బొమ్మలు చేస్తే ఒక్క బొమ్మ ఫెయిల్ అయిపోయింది. ఇదైతే నీట్గా వచ్చింది. ఫస్ట్ వేసారనమాట, శివుడు బొమ్మ బాగా వచ్చింది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇలా వచ్చింది. దాన్ని మళ్ళీ కరగబెట్టి చేశారనమాట. మొత్తం అయితే చాలా తీసుకెళ్లారు ఇవన్నీ చేసిన బొమ్మలు అనమాట.